ఊహించుకోండి. ఉదయం నిద్ర లేచారు. ఫోన్ తీసుకున్నారు. వాట్సాప్ మెసేజ్ వెళ్ళట్లేదు. యూట్యూబ్‌లో వీడియో ప్లే అవ్వట్లేదు. సరేలే వైఫై ప్రాబ్లమ్ ఏమో అని డేటా ఆన్ చేశారు. అయినా పని చేయట్లేదు. టీవీ ఆన్ చేస్తే ప్రపంచం అంతా ఇంటర్నెట్ షట్‌డౌన్ అయిపోయిందని న్యూస్. ఒక గంట కాదు, ఒక రోజు కాదు. ఎప్పటికీ ఇంటర్నెట్ రాదని తెలిస్తే? అసలు ఇంటర్నెట్ లేని ప్రపంచంలో మనం ఒక్కరోజైనా బ్రతకగలమా? మన బ్యాంక్ అకౌంట్‌లు ఏమవుతాయి? కరెంట్ ఉంటుందా? అసలు మనసు మనుగడ సాధ్యమేనా? వెల్కమ్ టు అవర్ ఛానల్ శివాపీడియా. ఈరోజు మనం ఊహించని ఈ ప్రమాదం గురించి తెలుసుకుందాం. ఇంటర్నెట్ ఆగిపోయిన మొదటి 10 నిమిషాలు మనకు పెద్దగా తేడా తెలియకపోవచ్చు కానీ, గంటలు గడిచే కొద్దీ అసలు సమస్య మొదలవుతుంది. మొదటి దెబ్బ మన జేబు మీదే పడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం రూ. 10 టీ తాగాలన్నా ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నాం. ఇంటర్నెట్ లేకపోతే యూపీఐ పనిచేయదు. పోనీ ఏటీఎం నుండి డబ్బులు తెద్దామా అంటే, ఏటీఎంలు పనిచేయడానికి కూడా సర్వర్ కనెక్షన్ కావాలి. అంటే మీ అకౌంట్‌లో కోట్లు ఉన్నా సరే, చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. ఇక రోడ్డు మీదకి వస్తే దారి తెలియక గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే బ్లాంక్ స్క్రీన్ కనిపిస్తుంది. ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో ఈ సేవలన్నీ ఒక్క క్షణంలో మాయమైపోతాయి. లక్షల మంది ఉద్యోగాలు గాల్లో కలిసిపోతాయి. ఒక వారం గడిచేసరికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. స్టాక్ మార్కెట్లు పూర్తిగా ఆగిపోతాయి. బ్యాంకుల దగ్గర డేటా ట్రాన్స్ఫర్ ఆగిపోతుంది. కాబట్టి అంతర్జాతీయ వాణిజ్యం కూడా ఆగిపోతుంది. సప్లై చైను దెబ్బతింటుంది. అంటే వేరే ఊరు నుంచి లేదా వేరే దేశం నుంచి వచ్చే బియ్యం, పప్పులు, ఉప్పులు, మందులు ఇవేవీ రావు. ఉన్న వాటి కోసం జనాలు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఇంకో భయంకరమైన నిజం ఉంది. మన పవర్ గ్రిడ్స్ అన్నీ ఇంటర్నెట్ ద్వారానే కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇంటర్నెట్ లేకపోతే విద్యుత్ సరఫరాలో తేడాలు వచ్చి కరెంటు పోయే ప్రమాదం కూడా ఉంది. అంటే చీకటి రాత్రులు తప్పవు. మరి మనం ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకోవాలి? మళ్ళీ పాత రోజులొస్తాయి. వాట్సాప్ కాల్స్ పోయి ల్యాండ్‌లైన్ ఫోన్‌లొస్తాయి. న్యూస్ కోసం ఫేస్‌బుక్ కాకుండా రేడియోలు మరియు న్యూస్ పేపర్ల మీద ఆధారపడవలసొస్తుంది. అసలు విషాదం ఏంటంటే మన జ్ఞాపకాలు, మీ పెళ్లి ఫోటోలు లేదా మీ పిల్లల చిన్నప్పటి వీడియోలు అన్నీ క్లౌడ్‌లోనే ఉన్నాయి. ఇంటర్నెట్ పోతే ఆ క్లౌడ్‌కి కనెక్షన్ తెగిపోతుంది. అంటే ఆన్‌లైన్‌లో మీరు దాచుకున్న కోటాను కోట్ల ఫోటోలు, వీడియోలు ఒక్క సెకన్‌లో ఆవిరైపోతాయి. వాటిని మళ్ళీ ఎప్పటికీ తిరిగి పొందలేం. కేవలం రోడ్డు మీదే కాదు, ఆకాశంలో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పూర్తిగా ఇంటర్నెట్ అండ్ రాడార్ నెట్వర్క్ మీదే ఆధారపడి ఉంటుంది. నెట్ ఆగిపోతే ఆకాశంలో ఉన్న విమానాలు కూడా దారి తీయలేదు. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న విమానాలు ఎప్పటికీ గాల్లోకి లేవలేవు. వేరే దేశాల్లో చిక్కుకుపోయిన మన వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సిందే. మన దేశంలో లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నారు. ఇంటర్నెట్ లేకపోతే కోడింగ్ లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. ఐటీ కంపెనీలు మూతపడతాయి. బెంగుళూరు, హైదరాబాద్ లాంటి సిటీల్లో ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మళ్ళీ వ్యవసాయం వైపో లేదా వేరే పనుల వైపో వెళ్ళక తప్పదు. సిటీలు ఖాళీ అయిపోయి పల్లెటూర్లు నిండిపోతాయి. ఈ రోజుల్లో మన రక్షణ కోసం వాడుతున్న సీసీ కెమెరాలు చాలా వరకు ఇంటర్నెట్ ద్వారానే రికార్డ్ అవుతున్నాయి లేదా లైవ్ స్ట్రీమ్ అవుతాయి. నెట్ లేకపోతే ఇవన్నీ పనికిరావు. పనికిరాని డబ్బాలుగా మారిపోతాయి. దొంగతనాలు జరిగితే పట్టుకోవడం కష్టమైపోతుంది. పోలీసుల దగ్గర ఉన్న హైటెక్ డేటాబేస్లు కూడా పనిచేయవు. విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఏ డౌట్ వచ్చినా సరే గూగుల్ చేయడం, యూట్యూబ్‌లో ట్యుటోరియల్స్ చూడడం అలవాటైపోయింది. ఇంటర్నెట్ పోతే మళ్ళీ లైబ్రరీలకు వెళ్ళాలి. పెద్ద పెద్ద పుస్తకాల సమాధానాలు ఎతుక్కోవాలి. వికీపీడియా అనే నాలెడ్జ్ బ్యాంక్ కూడా ఉండదు. శారీరకంగా మనం బ్రతికినా మానసికంగా పిచ్చెక్కిపోతాం. ఎందుకంటే మన మెదడు రీల్స్, షార్ట్స్, నోటిఫికేషన్స్ ఇచ్చే డోపమైన్‌కి అలవాటు పడిపోయింది. ఒక్కసారిగా అది ఆగిపోతే బోర్డమ్, యాంగ్జైటీ పెరిగిపోతాయి. మనిషికి ఏం చేయాలో తెలియని ఒక వింత ఆందోళన ఏర్పడుతుంది. మీలో ఎంతమంది క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేశారు? ఇంటర్నెట్ ఆగిపోయిన మరుక్షణం ప్రపంచంలో ఉన్న క్రిప్టో కరెన్సీ వాల్యూ మొత్తం సున్నా అయిపోతుంది. ఎందుకంటే బ్లాక్ చైన్ ఇంటర్నెట్ సహాయంతోనే పూర్తిగా రన్ అవుతుంది. మీ డిజిటల్ వాలెట్స్‌లో ఉన్న లక్షలు, కోట్లు గాల్లో కలిసిపోతాయి. ఎవరిని అడగాలో కూడా తెలీదు. ప్రమాదం కేవలం రోడ్ల మీద కాదు, హాస్పిటల్స్‌లో కూడా ఉంటుంది. డాక్టర్లకు పేషెంట్‌కి పాత రికార్డులు ఆన్‌లైన్‌లో దొరకవు. ఈ మధ్య కాలంలో చేసే రోబోటిక్ సర్జరీలు లేదా వేరే దేశం నుంచి డాక్టర్లు గైడ్ చేసే ఆపరేషన్స్‌లు అన్నీ ఆగిపోతాయి. స్మార్ట్ వాచ్‌లు పనిచేయవు. హెల్త్ ట్రాకింగ్ ఆగిపోతుంది. మనం టైమ్ పాస్ ఎలా చేస్తాం? నెట్‌ఫ్లిక్స్ లేదు, ప్రైమ్ లేదు, ఆహా లేదు. మళ్ళీ సీడీ, డీవీడీ ప్లేయర్లు బయటకి తీయాల్సిందే. పెన్ డ్రైవ్‌లో సినిమాలు ఎక్కించుకునే రోజులు వస్తాయి. ఇప్పుడు మూతపడిన కేబుల్ టీవీ ఆఫీసులు మళ్ళీ కళకళలాడతాయి. డిష్ వైర్లు సరిచేసే వాటికి ఉన్న డిమాండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా ఉండదు. అసలు ఇంటర్నెట్ లేకపోతే వచ్చే అతిపెద్ద సమస్య పుకార్లు.
ఎవరో వచ్చి పలానా ఊర్లో ఏలియన్స్ దిగారు అని చెప్తే అది నిజమో కాదో తెలుసుకోవడానికి కూడా మనం గూగుల్ చేయలేం. నోటి మాట ద్వారా అబద్ధాలు దావానలంలా వ్యాపిస్తాయి. నిజం బూట్లు వేసుకునే లోపు అబద్ధం ప్రపంచం అంతా చుట్టి తిరిగేస్తుంది. అక్షరాల ఇదే జరుగుతుంది. మన ఆధార్ కార్డులు, డిజిలాకర్‌లో మనం దాచుకున్న సర్టిఫికేట్లు పనిచేయవు. రేషన్ షాప్‌లోకి వెళ్తే మన వేలిముద్ర పడదు. పూర్వంలాగే పేపర్ జిరాక్స్‌లు, మళ్ళీ అప్లికేషన్ ఫారంలు నింపాల్సి ఉంటుంది. చిన్న పని కోసమైనా సరే ప్రభుత్వం ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి ఉంటుంది. హై సెక్యూరిటీ జైళ్లు మరియు స్మార్ట్ హోమ్స్‌లో వాడే ఎలక్ట్రానిక్ లాక్స్ చాలా వరకు నెట్వర్క్ మీద పనిచేస్తాయి. సిస్టమ్ ఫెయిల్ అయితే తలుపులు తెరుచుకోవు లేదా అన్నీ ఒకేసారి తెరుచుకుంటాయి. ఇది చాలా ప్రమాదకరం. ఎంతసేపు ఇంటర్నెట్ పని చేయకపోతే జరిగే నష్టాల గురించే మనం మాట్లాడుకుందాం. ప్రతి నాణానికి రెండు వైపు ఉన్నట్లే ఈ సమస్యలో కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్నెట్ వచ్చి కేవలం 30-40 ఏళ్ళు మాత్రమే అయ్యింది. అంతకుముందు వేల సంవత్సరాలు మనిషి ఇంటర్నెట్ లేకుండానే బ్రతికాడు. ఇంటర్నెట్ పోతే స్మార్ట్ లైఫ్ పోతుంది కానీ రియల్ లైఫ్ మాత్రం తిరిగి వస్తుంది. పక్కింటి వాడికి వాట్సాప్ చేయడం మానేసి తలుపు తట్టి మాట్లాడతాం. లైక్స్, కామెంట్స్ కోసం కాకుండా మన కోసం మనం బ్రతకడం మొదలుపెడతాం. ఇవన్నీ పక్కన పెడితే ఇంటర్నెట్ లేకపోతే మనం మన అమ్మమ్మ, తాతయ్యల దగ్గరికి వెళ్ళి కథలు అడుగుతాం. పిల్లలు ఫోన్‌లో గేమ్స్ మానేసి గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతారు. మనం దూరంగా ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వలేకపోవచ్చేమో కానీ మన పక్కన ఉన్న వాళ్ళతోటి చాలా దగ్గరవుతాం. అన్నిటికంటే పెద్ద పాజిటివ్ పాయింట్ ఏంటో తెలుసా? మనం. అవును. ఇంటర్నెట్ పోతే వాట్సాప్ స్టేటస్‌లు, ఫేస్‌బుక్ లైక్‌లు పోతాయి. కానీ మనుషుల మధ్య నిజమైన మాటలు మొదలవుతాయి. పండగకి ఫోన్‌లో హ్యాపీ దీవాళి అని మెసేజ్ ఫార్వర్డ్ చేయడం కాకుండా నేరుగా ఇంటికి వెళ్లి కలుస్తాం. డిన్నర్ టేబుల్ పైన అందరూ ఫోన్లు చూసుకోవడం మానేసి, ఒకరి కళ్ళలోకి చూసి ఒకరు మాట్లాడుకుంటారు. బంధాలకు వైఫై సిగ్నల్స్‌తో పని లేదని తెలుసుకుంటాం. ఈ రోజుల్లో మన సగం డిప్రెషన్ కారణం సోషల్ మీడియానే. పక్కవాడు కారు కొన్నాడని, వీడు ఫారెన్ ట్రిప్‌కి వెళ్ళి ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి మనం కుళ్ళిపోతూ ఉంటున్నాం. కానీ ఇటువంటి సమస్యలన్నీ మనకు కనిపించకపోవడం వల్ల మన మెంటల్ కండిషన్ కూడా చాలా మెరుగుపడుతుంది. నోటిఫికేషన్ గోల ఉండదు. ఫేస్‌బుక్‌లో లైక్స్, కామెంట్స్ ప్రస్తావనే ఉండదు. మన మెదడుకి ప్రశాంతత దొరుకుతుంది. వీటన్నిటిని పక్కన పెడితే మనం ఏకాగ్రతతో పని చేసుకుంటాం. మనలో ఓపిక పెరుగుతుంది. ఈ జనరేషన్ పిల్లలకి నిజమైన బాల్యం తిరిగి వస్తుంది. చేతిలో ఫోన్ లేకపోతే వాళ్ళు తప్పకుండా బయటకు వెళ్తారు. వీడియో గేమ్స్‌లో కాకుండా గ్రౌండ్‌లో క్రికెట్, దాగుడుమూతలు ఆడుతారు. మట్టి వాసన చూస్తారు. చెట్లు ఎక్కుతారు. శారీరకంగా బలంగా తయారవుతారు. ఏ చిన్న డౌట్ వచ్చినా గూగుల్ తల్లిని అడగడం మానేస్తాం. మన సొంత మెదడుకి పదును పెడతాం. సమాచారం కోసం మళ్ళీ పుస్తకాలు చదవడం మొదలుపెడతాం. జ్ఞానం అనేది కేవలం ఒక సెర్చ్ రిజల్ట్ కాదు. అది ఒక అనుభవం అని తెలుసుకుంటాం. మనుషుల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే మన డేటా సేఫ్. ఇంటర్నెట్ లేకపోతే హ్యాకర్లు ఉండరు. ఆన్‌లైన్ స్కామ్‌లు ఉండవు. మన వ్యక్తిగత విషయాలు, ఫోటోలు గూగుల్‌లో సర్వర్‌లో కాకుండా మన ఇంటి ఆల్బమ్స్‌లో భద్రంగా ఉంటాయి. 'బిగ్ బాస్' లాగా మనల్ని ఎవరూ గమనించట్లేదు అనే స్వేచ్ఛ ఉంటుంది. ఇవన్నీ వింటుంటే ఇంటర్నెట్ లేని ప్రపంచం చాలా దారుణంగా, నరకంగా ఉంటుంది అని అనుకుంటున్నారు కదా! కానీ ఆగండి. చీకటి ఎంత ఎక్కువగా ఉంటే వెలుగు విలువ మనకంత బాగా తెలుస్తుంది. ఒకవేళ నిజంగా ఇంటర్నెట్ పోతే మీరు ఎక్కువగా దేన్ని మిస్ అవుతారు? ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌నా? లేదంటే గూగుల్ పేనా? లేదంటే యూట్యూబ్‌నా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ మరి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఎప్పుడు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్నెట్ ఉన్నప్పుడే. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. జై హింద్.